ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం చూపుతుంది. 2 రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మబ్బులతో కూడిన చిరుజల్లులు కురుస్తున్నాయి. తుఫాన్ తీవ్రతతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. చేతికొచ్చిన పంటను రోడ్లపై ఆరబోసుకున్న రైతులు తమకు తీరని నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఫెంగల్ తుఫాన్ తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తుఫాను తీవ్రతతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 2 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో మబ్బులు వేసుకున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. నిన్న నుంచి కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈరోజు కురిసినటువంటి చిరుజల్లులతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా మటుకు పంటంతా కూడా ఇప్పటికే రోడ్లపైకి తీసుకొచ్చారు. రోడ్లపై వేసి వడ్లు అమ్ముకునే క్రమంలో పేంజల్ తుఫాను తీవ్రత ఇక్కడ కూడా పడడంతో ఒక్కసారిగా రైతులైతే తమకు నష్టం వస్తుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉదయం నుంచి కూడా చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కూడా పడడంతో ఒక్కసారిగా ఇక్కడ రైతులు తాము ఆరబోసుకున్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా భద్రపరుచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా 2 రోజులుగా వాతావరణంలో మార్పులతో చలిగాలులతో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మేజర్గా వాహనాలు పూర్తిగా రోడ్లపై వెళ్లే క్రమంలో పొగమంచు కారణంగా కూడా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు పేంజల్ తుఫాను తీవ్రతతో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ కూడా వర్షాలు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో రైతులు అలర్ట్గా ఉండాలి, తెచ్చిన ధాన్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మేజర్గా రైతులు ఇప్పటికే 5-6 రోజుల నుంచి కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. మొత్తంగా వారికి సంబంధించినటువంటి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇలా వర్షాలు పడితే మాత్రం ఖచ్చితంగా రైతుకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తేమకు సంబంధించి అంటే వారికి తేమకు సంబంధించినటువంటి వాటిని తేమ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్లను ఆరబోస్తున్నారు, రోడ్లపై ఆరబోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 రోజులు పరిస్థితి ఇదే విధంగా ఉంటే మాత్రం రైతుకైతే తీవ్ర కష్టాలు తప్పేలా కనిపించడం లేదని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క పేంజల్ తుఫాను తీవ్రత ఉండడం వల్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రైతులు మేజర్గా తమ ధాన్యాన్ని ఆరబోసుకునే క్రమంలో పూర్తిగా కవర్ల సాయంతో వాటి సాయంతో భద్రపరచుకోవాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ తుఫాను తీవ్రత అనేది తీవ్రంగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాతావరణంలో మార్పులు, చలిగాలులు వీయడంతో చాలా చోట్ల కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో పేంజల్ తుఫాను తీవ్రతకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ.